తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఇవాళ నుంచి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ నేడు నారాయణపేటలోని కాంగ్రెస్ జనగర్జన సభలో పాల్గొననున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఇవాళ నుంచి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ నేడు నారాయణపేటలోని కాంగ్రెస్ జనగర్జన సభలో పాల్గొననున్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ లైన్ లో ఉన్నారు. విక్రాంత్, చెప్పండి. తెలంగాణ సీఎం రేవంత్ అయితే ఈ రోజు నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా అయితే ఈ రోజు ఆయన నారాయణపేటలోని కాంగ్రెస్ జనగర్జన సభలో పాల్గొనున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ స్వాతి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికలకు కూడా ఈ రోజు నుంచి భారీగా ప్రచారం చేయబోతుంది. ఇటీవల తుక్కుగూడ సభతో కూడా స్టార్ట్ అయిన ఎన్నికల సభ మాత్రం ఇవాళ మహబూబ్ నగర్ లోని లోక్సభ పరిధిలోని నారాయణపేటలో కూడా సాయంత్రం ఎన్నికల ప్రచార సభ నిర్వహిస్తా ఉంది. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వెళ్లనున్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారానికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెడీ అయ్యారు. 15 ఎంపీ సీట్లే లక్ష్యంగా కూడా భారీ బహిరంగ సభలు, రోడ్ షోలతో కూడా ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. బీజేపీ బీఆర్ఎస్ కంటే ముందుగానే ఎన్నికల ప్రచారంతో రంగంలోకి దిగుతున్నారు. ప్రతిపక్షాలను డిఫెన్స్ లో పడేసేలా ప్రచార ప్రణాళికను ఇప్పటికే సిద్ధం చేసుకున్నారు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఈ వచ్చే నెల 13న తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీంతో ఈ రోజు నుంచి ఎన్నికల ప్రచారానికి తెరలేపనున్నారు సీఎం రేవంత్. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి 3కు తగ్గకుండా కూడా భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేసుకున్నారు. పబ్లిక్ మీటింగ్లతో పాటు రోడ్ షోలు నిర్వహించేలా కూడా రోడ్ మ్యాప్ సిద్ధం చేశారు ముఖ్యమంత్రి రేవంత్. ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో కూడా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు సంబంధించిన నేతలను కూడా కాంగ్రెస్ గూటికి చేర్చేందుకు సిద్ధపడతా ఉన్నారు. ఇంకా బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్న నేతలను కూడా లోక్సభ ఎన్నికల ప్రచారంలో చేర్చుకుంటారని ప్రచారం జరుగుతా ఉంది. ఒకవేళ కాంగ్రెస్ లోకి కొంతమంది నేతలు రాకపోయినప్పటికీ బీఆర్ఎస్ లో సైలెంట్ గా ఉండేలా కూడా ప్లాన్ చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి. మొత్తానికి ప్రతి పార్లమెంటు నియోజకవర్గంపై కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేస్తూ కొత్త పాత నేతల మధ్య కూడా సమన్వయం ఉండేలా కూడా దిశానిర్దేశం చేస్తా ఉన్నారు. ఇంకా ప్రచారంలో కూడా 100 రోజుల పాలనపై కూడా ప్రజల్లో తీసుకెళ్తూనే 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ వైఫల్యాలను కూడా వివరించేలా ప్లాన్ చేసుకుంటా ఉన్నారు. ఇప్పటికే ప్రతి ఎంపీ నియోజకవర్గానికి ఒక సమన్వయకర్త నియమించారు. వాళ్ళు హైదరాబాద్, ఇటు ఢిల్లీతో పాటు టచ్ లో ఉంటూ కూడా ఎప్పటికప్పుడు అభ్యర్థు గెలుపు ఓటములపై కూడా సర్వేలను అందజేసేలా కూడా ఒక కార్యాచరణ అమలు చేస్తా ఉన్నారు. మొత్తానికి ఇప్పటికే ఈ 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతో పాటు మంత్రులను ఇన్ఛార్జీలుగా కేటాయించారు. వారే ఈ దగ్గరుండి కూడా పార్లమెంటు అభ్యర్థి ఎవరైతే పోటీ చేసే వాళ్ళు ఉన్నారో వారిని వెంట వేసుకొని ప్రతిరోజు కూడా ప్రచారం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తానికి ఈ రోజు నారాయణపేట సభలో కూడా పాల్గొని ప్రచారం మొదలు పెట్టనున్నారు. తర్వాత వరుసగా భారీ బహిరంగ సభల్లో పాల్గొనున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా ఇప్పటికే 14 పార్లమెంటు స్థానాల అభ్యర్థులను కూడా ఏఐసిసి ఇప్పటికే ఖరారు చేసింది. ఇంకా 3 స్థానాలకు అయినటువంటి ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ ఈ 3 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను కూడా ఈ రోజు సాయంత్రం లోపు ప్రకటించే అవకాశం కనిపిస్తా ఉంది. నిన్ననే ఏఐసిసి జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ కూడా హైదరాబాద్ కు వచ్చారు. హైదరాబాద్ లో కూడా శంషాబాద్ దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హోటల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 14 మంది అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో ఆ 14 మంది అభ్యర్థులతో కూడా విడివిడిగా మాట్లాడారు. అదేవిధంగా అందరినీ కలుపుతూ కూడా మాట్లాడి వాళ్ళ స్థానాలకు సంబంధించి ఎప్పటికప్పుడు వివరిస్తూనే వాళ్ళ గెలుపోటములపై కూడా వారితో సుదీర్ఘంగా చర్చించారు. దాదాపు 3 గంటల పాటు కూడా సుదీర్ఘంగా చర్చించి ఖచ్చితంగా 15 పార్లమెంట్ స్థానాలకు పైగా గెలవాలని కూడా దిశానిర్దేశం చేశారు. దీనికి సంబంధించే దగ్గరుండి కూడా పిసిసిగా కొనసాగుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దగ్గరుండి ప్లాన్ చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా
15 పార్లమెంట్ స్థానాలకు తగ్గకుండా గెలవాలనే ఏకైక లక్ష్యంతో కూడా రేవంత్ రెడ్డి ముందుకెళ్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ప్రచారానికి కేవలం ఇంకా నెల రోజుల్లోపే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఈ రోజు నుంచి భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే తన సొంత పార్లమెంట్ స్థానం కింద వచ్చేటువంటి నారాయణపేటలో కూడా ఈ రోజు సాయంత్రం 5 గంటలకు కూడా భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తారు. మొదటగా వెళ్ళేటప్పుడు మాత్రం హెలికాప్టర్ లో వెళ్ళి తిరిగి రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఏదేమైనప్పటికీ ఈ రోజు నుంచి కూడా ప్రతి వారానికి 3 రోజుల పాటు కూడా భారీ బహిరంగ సభలు ప్లాన్ చేసుకున్నారు. మొత్తం 50కి పైగా కూడా భారీ బహిరంగ సభలు ఆ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకోబోతున్నారు. దీనికి ఏఐసిసి అగ్రనేతలైనటువంటి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు ఇటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ముగ్గురిని రాష్ట్రంలో ప్రచారానికి తీసుకొచ్చేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రియాంక గాంధీ షెడ్యూల్ కూడా దాదాపు ఖరారైంది. డేట్ మాత్రం ఫిక్స్ కావాల్సింది. వచ్చే నెల మొదటి వారంలో కూడా ప్రియాంక గాంధీ తెలంగాణ టూర్ కు రావడానికి మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. డేట్ కూడా కొద్ది రోజుల్లో కూడా తెలిసే అవకాశం ఉంది. ప్రధానంగా నల్గొండలో ఇటు మిర్యాలగూడకు సంబంధించి, చౌటుప్పల్కు సంబంధించి కూడా ఆ 2 ప్రాంతాల్లో కూడా ప్రియాంక గాంధీతో వచ్చే నెల మొదటి వారంలో కూడా భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేశారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా ఆ 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా ఏఐసిసి అగ్రనేతలను తీసుకొచ్చి బహిరంగ సభల్లో పాల్గొనేలా కూడా ప్లాన్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్, బీజేపీ కంటే ముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు నుంచి ప్రచారం మొత్తం స్టార్ట్ చేయనున్నారు. స్వాతి. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.